మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. మమ్ములను కనికరించి కాపాడి ఈ ప్రశస్తమైన సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ గ్రంథాన్ని ధ్యానించి రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకునే గొప్ప వెసులుబాటు, గొప్ప అవకాశం మాకు ఇచ్చావు. సద్వినియోగపరుచుకుని సమయాన్ని పోనవ్వకుండా జాగ్రత్త పడుతూ నీ గ్రంథాన్ని, నీ జ్ఞానాన్ని అభ్యసించిన ప్రకారంగా బ్రతికే ధన్యత మా అందరికీ దయచేయమని నీ దీనదాసుణ్ణి, ఏమాత్రము కూడా ప్రభువా యోగ్యత లేని నన్ను నీ పాత్రగా, పవిత్రమైన పాత్రగా నిలవబెట్టి నీ చేతిలో పనిముట్టులా నన్ను వాడుకుని ప్రభు, పవిత్రమైన నీ జీవవాక్కులను నాయన చెప్పడానికి ఒక పాత్రగా నడిపించుకున్నందుకు ఆ స్తోత్రాలు ప్రభు. మీరే నీ ఆత్మ ద్వారా ప్రభువా బలపరిచి బలమైనటువంటి తండ్రి నీ దక్షిణ హస్తముతో ప్రభు మాకు కావలసిన పరిపూర్ణమైన జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు మొట్టమొదటిగా మనం బాప్తిస్మం అనే ఒక విషయంతో ప్రారంభించుకుందామని. జనరల్గా బాప్తిస్మం అనే విషయంలో చాలామంది ఒక తక్కువ అభిప్రాయం ఉండొచ్చు, లేకపోతే దాంట్లో అంతగా తీవ్రమైనటువంటి అంటే ఒక భయం లేకుండా ఉండొచ్చు. కాబట్టి బాప్తిస్మం అనేది మరి మనిషిని బట్టో లేకపోతే సాతానుని బట్టో, బాప్తిస్మం అనే విషయంలో జనరల్గా మనుషుల్లో, మరి ముఖ్యంగా క్రైస్తవుల్లో వివాహానికి ఒక బాప్తిస్మం అన్న ఒక ఆచారం క్రైస్తవ సమాజంలో ఉంది. ఎవరికైనా వివాహం పెళ్ళి కుదిరేటువంటి టైంలో మరి పెళ్ళి చేసేటువంటి రిజిస్ట్రార్ గారు పెళ్ళి చేయాలంటే బాప్తిస్మం అనేటువంటి సర్టిఫికెట్ కావాలి. కాబట్టి జనరల్గా ఏంటంటే పెళ్ళికి ముందు బాప్తిస్మం అనే ఒక అలవాటు జనరల్గా మనందరిలో వచ్చింది. నాకు తెలిసి మీరు కూడా పెళ్ళికి ముందు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇది పెళ్ళిళ్ళకి తీసుకునేటువంటిది బాప్తిస్మం, లేకపోతే పెళ్ళిళ్ళ కోసం మాత్రమే లేకపోతే వివాహం చేయాలంటే, క్రైస్తవ వివాహాలు జరగాలంటే బాప్తిస్మం అనేటువంటిదే ఒక సర్టిఫికెట్ కోసమో ఒక అలవాటు కోసమో జనరల్గా చేస్తూ ఉన్నాం. ఇది యథార్థం కాదు. కాబట్టి పెళ్ళిళ్ళ కోసం బాప్తిస్మం తీసుకునేటువంటి అలవాటు మనం మార్చుకోవాలి. బాప్తిస్మం అంటే రక్షణ. ఏంటమ్మా? బాప్తిస్మం అంటే రక్షణ అని గుర్తుపెట్టుకోండి. దేని నుంచి రక్షణ? రక్షణ అనేసరికి దేని నుంచి రక్షణ మీకు గుర్తుపెట్టుకోవాలి. రక్షణ అంటే ఏంటి? రేపు ఎవరైతే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, ప్రతి వస్తువు, ప్రతి చెట్టు, ప్రతి జంతువు, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా కలుగజేసినటువంటి సృష్టి కాలిపోతుంది. ఆకాశము నుండి అగ్నిగంధకములు దిగి వచ్చి ఈ భూమి, ఆకాశము మిక్కటమైన వేండ్రముతో లయమైపోతుంది. మిక్కటమైన వేండ్రం భయంకరమైనటువంటి అగ్నిచో కాలిపోతుంది. ఆ కాలిపోయే టైంలో చెట్టు నిలబడదు, పుట్ట నిలబడదు, మనిషి నిలబడడు, ఎవ్వరు కూడా నిలబడరు. ఎవరు నిలబడతారా అంటే బాప్తిస్మము పొందినటువంటి వారు రక్షింపబడతారు. దేని నుంచి రక్షింపబడతారు? అగ్ని నుండి, ఉగ్రత నుండి రక్షింపబడి పవిత్రమైనటువంటి క్రీస్తు పోలికలో, స్వరూపములో మనందరము ఉండి శాశ్వత కాల జీవితాన్ని మనం పొందుకుంటాం. అక్కడ నుండి రక్షణ తప్ప ఏదో మనం అనుకుంటున్నట్టుగా చిన్న స్థాయిలో బాప్తిస్మం అనే విషయం లేదు. చాలామంది దీన్ని చాలా లైట్గా తీసుకుంటారనమాట. బాప్తిస్మం అనేది ఒక ఆచారం. కుడివైపున ఉన్నటువంటి దొంగకి బాప్తిస్మం అనేటువంటిది ఉందా? లేదు. కాబట్టి మనం చచ్చిపోయే నాటికి దేవుడు అంగీకరిస్తే చాలు,
కాబట్టి బాప్తిస్మం అనేటువంటిది పెద్ద మ్యాటర్ కాదు. మన జీవితమే జాగ్రత్తగా దేవునికి ఇష్టంగా మలుచుకుంటే అది సరిపోతుంది బాప్తిస్మం అని చాలామంది అనుకుంటూ ఉంటారు భ్రమలో. అలా లేదు బైబిల్లో. యేసు ప్రభుకి కూడా బాప్తిస్మము తప్పలేదని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. యోహాను గారు యేసు ప్రభువుకి బాప్తిస్మం ఇస్తున్నప్పుడు నీతి యావత్తు ఇలా జరుగు నిమిత్తమై ఈ బాప్తిస్మం తప్పలేదు. యేసు ప్రభుకి కూడా నీతిని జరిగించేటువంటి క్రమంలో, పరిశుద్ధాత్మను పొందుకునే క్రమంలో ఏ భూమి మీద పుట్టిన ఏ మనిషికైనా బాప్తిస్మం అనేది చాలా చాలా అవసరం. రక్షణ మనకి మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందంటే, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడెను. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షణ పొందును. రక్షణ అంటే ఇప్పుడు ఏం చెప్పాను మీకు ముందుగానే చెప్పాను. రాబోయే ఉగ్రత నుంచి వచ్చి కాల్చేస్తుంటే కాలిపోయి మిగిలేది ఏదైతే ఉంటుందో ఆ మిగిలిన దానికి పేరే రక్షణ. అర్థమవుతుందా? అంతే తప్ప చాలామంది ఇక్కడ మనం అనుకుంటూ ఉంటాం రక్షణ అని. కాబట్టి నువ్వు రక్షింపబడ్డావా, నేను రక్షింపబడ్డానా, మేము రక్షణ పొందేసాం, మీరు రక్షణ పొందారా అనుకుంటూ ఉంటారు జనరల్గా. ఆ మాటలు నేను అబద్ధమని అన్న కానీ ఒక స్థాయిలో అవి అబద్ధంగా ఉంటాయి, ఒక స్థాయిలో అవి నిజంగా ఉంటాయి. చెప్పండి, అబద్ధానికి నిజానికి తేడా ఏంటంటే, రక్షింపబడ్డాను అన్నది నిరీక్షణలో, నీ విశ్వాసములో. నేను రేపు అగ్ని దిగొస్తే ఆ అగ్ని నుంచి నేను కాలను, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను రక్షింపబడతానన్న విశ్వాసం నువ్వు చేసే భక్తిని బట్టి నీకు కలిగితే రాబోయేదాన్ని ముందుగానే చూడండి. పరీక్ష రాసినటువంటి వాళ్ళు 10వ తరగతి పరీక్షలు రాస్తే వాళ్ళు ఏ పేపర్కో దీనికో కంగారు పడరు. ఇంకా ఏమనుకుంటారు, ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాననే నమ్మకం ఉంటే ఇంకా వాళ్ళు ఇంకా చెక్కు చెదరరు. అదే కొంచెం దడాదడిగా ఉందనుకో, అవుదా ఉంటుందంటవా, దేవుడు బాగా చెయ్యాలి, ప్రభువా అని మోకాళ్ళు అరిగిపోయేదాకా ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసేస్తే అక్కడ పరీక్ష ఆయన రాసేస్తాడా? అలా కొన్ని భ్రమల్లో చాలామంది ఉంటారు. ప్రార్థన చేసుకోవాలి, దేవుడిని అడగాలి, కష్టపడకుండా దేవుడు నీ చేత ప్రార్థన చేసావు కదా అని దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? నువ్వు కష్టపడకుండానే కష్టపడుతున్నటువంటి ఒక అన్య కుటుంబాలలో ఉన్నవాడిని ఆపేసి క్రైస్తవుడు కాబట్టి నువ్వు కష్టపడకుండా పాస్ చేసేస్తాక దేవుడు నీలాగా అన్యాయస్తుడు కాదు కదా. ఎవరు కష్టపడతారో దానికి ఎవరు న్యాయం చేస్తారో వారే పాస్ అవుతారు. అది అన్యుడైనా లేకపోతే ముస్లిం అయినా ఇంకొకడైనా ఎవడైనా కష్టపడినోడే పాస్ అవుతాడు. అది దేవుని సిద్ధాంతం అది. అంతే తప్ప మనోడే కదా పర్లేదని రాజకీయాల్లో ముందుకెంటేసినట్టు అలాంటివి చేయడానికి దేవుని దగ్గర ఏమీ కుదరవు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, పరీక్ష పాస్ అవ్వాలంటే కష్టపడాలా? అందుకని కష్టపడి ప్రభు చిత్తాన్ని నెరవేర్చి దేవుడు చెప్పినట్టుగా మనిషి బ్రతుకుతుంటే ఆ బ్రతుకుకి ఒక ధీమ వస్తుంది. ఆ ధీమానే నేను రక్షింపబడ్డాను అని చెప్పుకుంటాడు. అదొక రక్షణ. చాలామంది అనుకుంటారు, నేను బాప్తిసం పొందాను కదా, చర్చికి వెళ్తున్నాను కదా, నేను రక్షింపబడిపోయాను అనుకుంటారు అనమాట. అది కుదరదు. అలాంటి రక్షణలో బైబిల్లో లేవు. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా బ్రతికేవాడికి ఒక ధీమా తప్ప, దేవుడు చెప్పనట్టుగా బ్రతికి చర్చికి వెళ్తున్నాను కాబట్టి లేకపోతే ఏదో చేస్తున్నాను కాబట్టి నేను వెళ్ళిపోతాను అనుకోవడం అనేది నీ అమాయకత్వం. అది సాతాను కుట్ర తప్ప ఇంకొకటి ఏమీ కాదు. కాబట్టి బాప్తిస్మం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బాప్తిస్మము ఈక్వల్ టు రక్షణ. అందరూ చెప్పండి, బాప్తిస్మం అంటే రక్షణ. గుర్తుపెట్టుకోండి, బాప్తిస్మం లేని వాడికి రక్షణ లేదు. ఇది బాగా పెట్టేసుకోండి. ఇకపోతే మీ అందరికీ ఒక ధైర్యం వచ్చి ఉండొచ్చు, ఏమని, నేను బాప్తిస్మం పొందాను, పర్వాలేదనమాట, మనం రక్షింపబడ్డాం అనుకుంటున్నారు. అలా కుదరదని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు అంతా ఎలా బాప్తిస్మం పొందారో, ఏది నిజమైన బాప్తిస్మమో, అసలు ఆ బాప్తిస్మం జరిగిందా లేదా అన్నది మీరు చూసుకోండి. చాలామంది అనుకుంటున్నారు నీటిలో మునిగితే బాప్తిస్మం అని. నీటిలో మునిగితే బాప్తిస్మం కాదు. ప్రభురాత్రి భోజనం తీసుకున్నావు కాబట్టి నువ్వు ఏదో రక్షింపబడిపోతున్నానని అనుకోకు. యోగ్యత అనే మాట ఉంది అక్కడ మీకు. యోగ్యతతో
ఏం తీసుకోవాలి? ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోవాలి. యోగ్యత ఈక్వల్ టు ఏంటి? బాప్తిస్మం. బాప్తిస్మం ఈక్వల్ టు రక్షణ. రక్షణ పొందినవాడు యేసు ప్రభు రక్త శరీరాలను తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న వాడికి యోగ్యత అన్నమాట. యోగ్యతే బాప్తిస్మం. సరే, ఆ బాప్తిస్మం మరి యేసు ప్రభు రక్త శరీరాలను భుజించే స్థితిలో మనం అందరము ఉన్నామా లేదా? అది యోగ్యత కరెక్ట్గానే ఉందా లేదా? బాప్తిస్మం అనేటువంటిది నిజమేనా? మనం సరిగా బైబిల్ ప్రకారంగానే నడుచుకుంటున్నామా లేదా అనేది తెలుసుకోండి. ఎందుకంటే ఇది తప్ప నిన్ను ఇంకెవరిని రక్షించదు. బాప్తిస్మం చాలా ఇంపార్టెంట్. అయితే ఇంతకీ బాప్తిస్మం అంటే ఇంత గొప్పదైనప్పుడు ఆ బాప్తిస్మం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట బాప్తిస్మం అంటే ఏంటి? మొదటి ప్రశ్న. రెండవది, బాప్తిస్మములో బైబిల్లో ఏమన్నా బాప్తిస్మం అని రాయబడిన ప్రతి చోట ఏమేమి విషయాలు ఉన్నాయి? ఇది మీరు గమనించాలి. బాప్తిస్మంలో ఏమున్నాయి? బాప్తిస్మం అంటే ఏంటి చూడాలి. మొట్టమొదటి నేను చెప్తున్నాను, ఈ బాగా మనసులో పెట్టుకోండి, మీరు రాసుకోండి. లేదంటే ఇది తర్వాత ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి ఇది మరలా విని అవన్నీ రాసుకోండి. ఇందులో ఏదన్నా డౌట్ ఉంటే మళ్ళీ నన్ను అడగండి. ఇది మళ్ళీ ఇంకొకరిని ఎవరినన్ను అడగండి. ఎందుకని అడగొద్దు అంటున్నానంటే, అడగండి, మేలైంది ఏదో చేపట్టండి. పోనీ అడిగి చెప్పేవాళ్ళు అబ్బాబే ఇంకేం చెప్పకుండా చాలామంది అంటూ ఉంటారు వెరైటీగా, అన్నీ వద్దు అని. ముందే అసలు ఇప్పుడు ఎవరినన్నా అడిగామనుకోండి, ఇవన్నీ చెప్పడం మానేసి అబ్బాబే అది అబద్ధ బోధ అయిపోయిందో దెబ్బతో. ఎందుకు అబద్ధ బోధో చెప్పాలి. బైబిల్లో ఉన్న విషయం ఏదో జాగ్రత్తగా చూసి చెప్పాలి. నీకు రాలేదు కాబట్టి ఒక నిందేసేయకూడదు. ఎవడ అన్నాడట, ఎరా బాబు నువ్వు ఎందుకురా పని చేయలేకపోయావు అంటే ఈరోజు మంగళవారం అన్నాడట. అలా మంగళవారం అనే మాట ఎందుకన్నాడు? పని నుంచి తప్పించుకోవడానికి తప్ప. సమర్థత ఉన్నవాడు అలా కాదు. ప్రతి పదాన్ని దమ్ముగా దన్నుగా ఎదుర్కొని ఆ మాటకి సమాధానం చెప్తాడనమాట. చెప్పరు, అది చదవరు, వినరు, పైగా బాబా ఆ మాటలు వెనకండి అంటారనమాట. సో అలాంటి దుర్బోధకులు, భయంకరమైన మనుషులు ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, సాతాను సంబంధమైన మనుషులని గుర్తుపెట్టుకోండి. సరే, ఈరోజు మరి కొద్ది నిమిషాలే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మనం నెమ్మదిగా బాప్తిస్మం అనే అంశంలో నేర్చుకుందాం. ఈరోజు జస్ట్ బాప్తిస్మం అంటే ఏంటో చెప్తాను అంతే. తర్వాత బాప్తిస్మంలో మీకు ముందు చెప్తున్నాను. మొట్టమొదటి ఏంటి? బాప్తిస్మం అంటే ఏంటి. రెండవది చెప్పాడు బాప్తిస్మం అనే విషయంలో. ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పాడు కదా, ఏమని బాప్తిస్మం తీసుకోవాలట? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వండి. ఎన్నో లెక్క పెట్టండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మము కదా. అప్పుడు ఎన్ని బాప్తిస్మాలు? ఎన్నంటే అన్నీ కలిపి ఒక్కటేలండి. బాప్తిస్మం ఒక్కటే, అన్నీ కలిపితే ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఒక క్వశ్చన్ ఇస్తారు మనకి. ఆ క్వశ్చన్లో సైడ్ హెడ్డింగ్లు అన్నీ కలుపుకుంటే ఎన్నో విషయాలు మనం రాస్తే అప్పుడు ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ రాసినట్టు మనం కదా. అలాగే బాప్తిస్మంలో కూడా బాప్తిస్మం ఒక్కటే. ఆ ఒక్కటిలో ఏమేమి ఇమిడి ఉన్నాయో అవన్నీ నేర్చుకుంటే ఆ ఒక్కటైన బాప్తిస్మం మనకి పూర్తవుతుంది. సరేనా? ఇప్పుడు చెప్పండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు. ఎన్ని? 3 గుర్తుపెట్టుకోండి. తర్వాత నీటిలోనికి కదా, నీటిలోనికి బాప్తిస్మం. అప్పుడు ఎన్ని? 4. తర్వాత ఇంకొక చోట అగ్నిలోనికి బాప్తిస్మం. నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉంది. అది పొందడానికి నేను ఎంతో వేదన పడుతున్నాడట, బాధపడుతున్నాడట, చాలా ప్రయాసపడుతున్నాడట యేసు ప్రభు. అందుకని అగ్ని బాప్తిస్మము అనే విషయం ఉంది. ఇవన్నీ మీకు నేను 1 by 1 చెప్తాను. ఇప్పుడు ఎన్ని 5 కలిపితే ఎన్ని? ఒక్కటే. గుర్తుపెట్టుకోండి. 5 అంటారు కంగారుపడి. 5 కాదు. ఒక్క బాప్తిస్మం అనే విషయములో 5 అంశాలు నిమిడీకృతమై ఉన్నాయి. ఈ 5 పూర్తయితే తప్ప ఒక్కటన్నా బాప్తిస్మం మనిషికి పూర్తి కాదు. మళ్ళీ చెప్పండి ఏంటో. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, నీటిలోనికి, అగ్నిలోనికి. ఎన్ని? 5.
ఈ ఐదింటికి ముందు అసలు బాప్తిస్మం అంటే ఏంటో తెలియాలి కదా. బాప్తిస్మం అంటే తెలియాలి. ఇప్పుడు చాలా ఎక్కువగా ఏంటంటే నీటిలోకి ములగడం అనేదే బాప్తిస్మం అనుకుంటున్నాం మనం. నీటిలోకి అందరూ ములిగేస్తున్నారు. నువ్వు నీటిలో ములిగేస్తే బాప్తిస్మం అయితే, ఎప్పుడు నీటిలో ములగలేదా నువ్వు? ఏనాడు చెరువులోకి దిగలేదా? ఏనాడు చెరువులోకి దిగలేదా? దిగారా లేదా? చెరువులోకి దిగారు, కుండీల్లో దిగారు ఏమ్మా. లేకపోతే ఎవరన్నా చనిపోతే అందరూ చెరువుల్లో దిగిన వాళ్ళే కదా. మీరొకటేనా? ఆవులు గేదెలు కూడా దిగుతాయా? దిగుతాయా? చెరువులో ములుగుతాయా? ములిగిందంతా కూడా నీటిలోకి వెళ్ళిపోతే బాప్తిస్మే. అయితే ఏదో ఉందన్నమాట విషయం అందులో. ములుగునోడికి బాప్తిస్మం కాదు. అంటే ములుగుతామంటే ఏ విధంగా మొలగాలన్నా ఒక జ్ఞానములోనే చేయాలన్నమాట. దీన్ని బట్టి ఒకవేళ ఏమ్మా అలా నీ బాప్తిస్మం పూర్తి కాకపోతే చచ్చి లోపల బాప్తిస్మం పొందాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా చేసిందంతా అబద్ధమని అర్థం. ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానంటే ఇది కూడా మీకు ఆధారం చూపించాలి, లేదంటే మళ్ళీ ఇబ్బంది వస్తుంది. ఏమో అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం మొదటి వచనాల్లో ఒక సందర్భం చెప్తున్నాను మీకు, వినండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే, పౌలు గారు ఆయన చూడండి, చక్కగా మీకు అర్థమయ్యేలా చెప్తాను, అది చదువుకోండి. నేను రెఫరెన్స్ ఇస్తున్నాను కాబట్టి ఇంకా రెఫరెన్స్ వేసిన తర్వాత మీరు ఇంక మళ్ళీ మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఏదైనా డౌట్స్ వస్తే అడగండి. ఎనీ టైం ఎప్పుడైనా అడగండి, ఎక్కడికైనా పిలవండి, ఎవరి దగ్గరికైనా పిలవండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇందులో ఇంత దన్నుగా ఇంత శక్తివంతంగా చెప్తున్నానంటే దాంట్లో అంత వాక్యంలో బలం ఉంది కాబట్టే. ఏమా సరే, పౌలు గారు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఆ దేశాల్లో అలా తిరుగుతూ ఒక సర్టెన్ ప్లేస్లోకి పౌలు గారు వెళ్ళారట. ఆ వెళ్ళిన ప్లేస్ ఏంటమ్మది? ఇది కొరింథీలోనున్న జరిగిందట ఒక సంఘటన. పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చారనమాట. ఎఫెసు అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన వినండి జాగ్రత్తగా. కొందరు మంది శిష్యులను, శిష్యుడంటే విశ్వాసి కంటే గొప్ప విషయమేనంటారా? యేసుప్రభు ఒక మాట చెప్పాడు, మీరు అనేక మందిని నాకు శిష్యులుగా చేయండి. శిష్యుడు అంటే అర్థం ఏంటంటే సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించేవాడికి ఉన్న పేరే శిష్యుడు. మీరు అన్ని విడిచిపెట్టారా? దాన్నే మనకు పట్టుకుని ఉన్నాం. ఇంకా దేవుణ్ణి ఏమి మనం వెంబడించట్లేదు, వెంబడిస్తున్నామన్న భ్రమలో ఉన్నాం, కానీ ఇంకా శిష్యుడు అనే స్థాయికి మనం ఎదగలేదు. అరే మీకు అర్థం కావాలంటే పౌలు గారు కానీ పేతురు గారు కానీ అపోస్తులు కానీ ఇంటిని వాళ్ళు చెప్తారనమాట. ఒక చోట చెప్తారు, ఏమంటారంటే నీకోసం మేము ఇల్లు విడిచిపెట్టాం, భార్య బిడ్డలను విడిచిపెట్టాం, కుటుంబాలను విడిచిపెట్టాం, నిన్ను వెంబడిస్తున్నాం, అయినా ఇంకా పరిపూర్ణత లేదు వాళ్ళకి. సమస్తమును విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడం అనే దాంట్లో ఎన్ని నష్టపోయారో వాళ్ళు. ఎవరు? అపోస్తులు. అపోస్తులు అంటేనే చాలా త్యాగమూర్తులు అనమాట. వాళ్ళు నిజంగా వారి జీవితాలు మీ అందరికీ కూడా తెలియాలి. వారు ప్రాణాన్ని సైతం అన్నీ విడిచిపెట్టేశారట. పాపం వాళ్ళు అన్నీ విడిచిపెట్టేశారట, ప్రభువుని వెంబడించారట. మరి విడిచిపెట్టేస్తే దేవుడు విడిచిపెట్టేస్తాడా? వాళ్ళ కులల్ని, వాళ్ళ పిల్లల్ని విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టడు మళ్ళీ. కానీ వాళ్ళైతే దేవుని యొక్క చిత్తాన్ని మాత్రం నడుచుకున్నారు, సమస్తాన్ని నష్టంగా ఎన్నుకున్నారు. ఒక చోటు వచ్చేసరికి ప్రాణం కూడా ఇచ్చే అన్నాడు. ప్రాణం కూడా ఇచ్చే అనేసరికి అయ్యి బాబు నీకోసం ఇంత మేము ఇలా చేసాం, ఇక ప్రాణాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పటికి మాత్రం ఎవరి మటుకాలు ఏం చేశారు? చెదిరిపోయారు, పారిపోయారు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పేతురు గారు అన్నారు, నాకు మీ ఏదైనా సరే నీకోసం నేను నిలబడిపోతానని ఎంతో కబుర్లు చెప్పాడు. కానీ చివరికి ఆ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితులు ఆ సమాజంలో ఏర్పడినప్పుడు ముమ్మారు అబద్ధమాడైనా ప్రాణాన్ని కాపాడుకున్నాడు. కానీ ఆ ప్రాణం పోయినా పర్లేదు ప్రభు కోసం నిలబడాలన్న ఒక మనస్సు ఆయనకి లేకపోవడం మనం చూస్తున్నాం. కాస్త జాగ్రత్తగా మనసును పెట్టండి. ఇది మీ ప్రాణానికి సంబంధించిన విషయం. ఇదే మిమ్మల్ని బ్రతికించేది. బయట అన్నమో, ఇల్లులో, ఆస్తులో, ఐశ్వర్యాలో, ఉద్యోగాలో మనల్ని కాపాడవు. అది మీరు ఉన్నంతకాలం మీకు బ్రతుకుతానికి ఒక అండ తప్ప అవేమీ మీకు అక్కడికి రావు. వచ్చి వెళ్ళేటప్పుడు అన్నీ విడిచిపెట్టిపోవాలి. పట్టుకెళ్ళేది ఇదే రక్షణ.
గుర్తుపెట్టుకోండి. దీని విషయంలో మీరు నిర్లక్ష్యం చేయకండి, టైం కూడా లేదు కాబట్టి మిగతా విషయాలు తర్వాత చెప్తాను. మీరు లేట్గా కూడుకోకండి. 8ంటికి అలాగా ఎగ్జాక్ట్గా మీరు వస్తే మీరు అనుకున్న మాటలన్నీ కూడా మంచిగా జరుగుతాయి. నేను వచ్చాక మళ్ళీ దూర ప్రాంతం నుంచి వచ్చి మీకోసం వెయిట్ చేసి మళ్ళీ నేను వెళ్ళే ప్రాంతంలో మళ్ళీ అక్కడ లేట్ అయిపోయి ఇదంతా గజిబిజి చేయాలని సాతాను చూస్తున్నాడు. కాబట్టి కొద్దిగా ఎర్లీ కూడుకోండి, చక్కగా పాటలు పాడండి, అన్నీ రికార్డ్ అవుతాయి యూట్యూబ్లో. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ చుట్టాలు అందరూ చూస్తారు. మీ పాట ద్వారా నలుగురు రక్షింపబడతారు. మీరు చేసే భక్తి ఇంకొకటికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప మీరు ఏదో మొక్కుబడిగా ప్రార్థనలకు రావద్దు. సరే, విషయం ఏంటంటే ఏం చెప్తున్నాను, ఆ శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు, అంటే మీరందరూ విశ్వసించినప్పుడు, అంటే మీకు పెళ్ళి అయ్యే ముందు కదా, జనరల్గా బాప్తిస్మం అంటే పెళ్ళికి ముందే కదా. అప్పుడు మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఇంకొక మాట ఉంది ఇక్కడ, ఇది కూడా చెప్పాలి, ఎందుకంటే చాలా విషయాలు మనం రాంగ్గా మాట్లాడుతున్నాం. బాప్తిస్మము తీసుకున్నాము అంటున్నాం. బాప్తిస్మం తీసుకోవడం ఏంటమ్మా? తీసుకోవడం ఏంటి? ఇదిగో ఈ సెల్ ఫోన్ ఉంది, ఎవరైనా తీసుకోండి అంటే రిత్విక్ తీసుకోమ్మా, తీసుకో. ఇప్పుడు తీసుకోగలిగాడు, తీసుకోగలిగాడా? తీసుకోలేకపోయాడా? తీసుకోగలిగాడు. ఎందుకు తీసుకోగలిగాడంటే ఇది నౌన్ గనుక. నౌన్ అంటే ఏంటి? వస్తువు గనుక. అది ఏ వస్తువైనా గనుక తీసుకోగలిగాడు. ఒకడు ఇవ్వగలుగుతాడు, ఒకడు తీసుకోగలుగుతాడు. నాకు ఇది ఇచ్చేయమ్మా. ఏమ్మా, ఇది అతను ఇచ్చాడు, నేను తీసుకున్నాను. నేను ఇచ్చాను, అతను కూర్చున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఇచ్చానా, దీన్ని నౌన్ అంటాం. నేను మైక్ ఇవ్వగలను, షర్ట్ ఇవ్వగలను, లేకపోతే డబ్బులు ఇవ్వగలను. ఇవన్నీ నౌన్స్. ఏదైతే మనం ఇవ్వగలుగుతామో దానికి పేరు ఏంటంటే నౌన్ అని అర్థం. ఇప్పుడు బాప్తిస్మము అంటే ఏంటి? నౌనా? బాప్తిస్మం అనే మాటకి మీకు అర్థం తెలిస్తే అది నౌనో ఏంటో తెలుస్తుంది. బాప్తిస్మము అనేటువంటి మాట తెలుగు పదం కాదు. బాప్తిస్మము అనే మాట గ్రీకు పదం. చూడండి ఆ పదాలను ఎలా రాశారంటే, బాప్తిస్మం అనే మాటని ఇప్పుడు చూడండి, ఫ్యాన్ ఉందనుకోండి, ఫ్యాను అంటాం మనం. మన తెలుగులో మార్చాలంటే ఇంగ్లీష్లో ఉన్న పదాన్ని తెలుగు కలిపేదానికి ఏమంటామంటే ఫ్యాను అంటాం. ఇంగ్లీష్ మీడియం చదువుకోపోయినా అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే మాట్లాడుతున్నారు కదా, అందరూ ఫ్యాన్ అంటున్నారా? ఫ్యాను అంటున్నారా లేదమ్మా? ఫ్యాను అంటున్నారు. రోడ్, యాక్చువల్గా రోడ్డు దాని పేరు, దాన్ని ఏమంటాం? రోడ్డు అంటాం. ఇంగ్లీష్నే మళ్ళీ తెలుగుగా మార్చుకుంటాం మనం. సో అలాగే బైబిల్ తర్జుమాలో కూడా ఏం రాశారంటే, బాప్తిస్మము అనే గ్రీకు పదాన్ని తెలుగులో బాప్తిస్మము అని రాశారు. గ్రీకులో ఏముందంటే పదం బాప్టైజో అనే పదం. అది బాప్టైజో అనేటువంటి పదాన్ని తెలుగులోకి తర్జుమా చేసినప్పుడు ఏమని రాయాలి? ఆ పదానికి తెలుగు పదం ఏదో రాయాలి. రాయకుండా కొన్ని పదాలు ఏం చేశారంటే చాలా తర్జుమా చేశారు. కొన్నింట్లో ఏం పోయేకాలం వచ్చిందో తెలు, కానీ అక్కడికి వచ్చేసరికి యాజ్ ఇట్ ఈజ్గా పదాలు రాసేసారు. రాసేసేసరికి ఏమవుతుందంటే అది ఆ పదం బాప్టైజో అనే పదాన్ని తెలుగులో ఎవరు రాశారంటే బాప్తిస్మము అని రాశారు. బాప్తిస్మము అనే పదం మరి తెలుగు పదం కాదు కదా, గ్రీకు పదం కదా. గ్రీకు పదాన్ని తెలుగులోకి మార్చి చదువుకుంటే దాని అర్థం ఏంటంటే పూర్తిగా నీటిలో ముంచుట అని అర్థం, నీటిలో మునుగుట అని అర్థం. దాన్ని ఇంగ్లీష్లో చూస్తే టు డిప్ అని ఉంది ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో. టు డిప్ అంటే ఏంటి? పూర్తిగా మునగడం అని అర్థం. బాప్తిస్మం అంటే ఏంటో చెప్పండి? నీటిలో మునగడం, పూర్తిగా మునిగిపోవాలి. మునిగిపోయే విషయాన్నే ఏమంటాం? బాప్తిస్మం అంటాం. అది నీటిలో మునిగితే బాప్తిస్మం, అగ్గిలో మునిగితే బాప్తిస్మం. ఇప్పుడు ఇదే మాటలు చెప్పండి చక్కగా, ఇందాక చెప్పినట్టు. మునుగుట, ముంచుట, పూర్తిగా మునుగుట కదా విషయాలు, దాని అర్థం అది కదా. ఇప్పుడు ఎక్కడ బాప్తిస్మం ఉందో అక్కడ అన్నిటిలోని ఏమైనా పెట్టి చదువుకోవాలి మీరు? ముంచుట, మునుగుట కదా విషయం. టు డిప్ కదా ఇంగ్లీష్లో. అప్పుడు చదవండి, ఇందాక నేను 5 చెప్పాను, 5 చెప్పండి మీరు.
తండ్రిలోకి మునుగటం, కుమారునిలోనికి మునగడం, పరిశుద్ధాత్మలోనికి మునగడం, నీటిలోనికి మునగడం, అగ్నిలోనికి మునగడం. నీరోడితే అరగా దొరికింది కాబట్టి మునుగుతున్నారు. ఇప్పుడు నామములోకి మునగండి. నామములు ఎలా మునుగుతామండి? ఇట్ ఈజ్ మీనింగ్లెస్. మేడం, ఇది మీనింగ్లెస్సేనా? పోన్లే నామములు అంటే పోనీ నామం అని రాసుకుని నామంలో దూరతావా? అందుకని ఎందుకు వచ్చిన గొడవని ఏం చేస్తున్నారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము అని చదివి నీటిలో ముంచేస్తున్నారు. నామం అని చెప్పి నీటిలోకి ఎలా ముంచుతాం? తప్పు కదా అది. సో ఇక్కడ ఏదో మనం పొరపడుతున్నాం. సాతాను అంధకారాన్ని మనల్ని ఏదో చూడుతున్నాడని అర్థం. దేంట్లో మొలగాలి? తండ్రిలోకి మొలగాలి, కుమారునిలోకి మొలగాలి, పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు కదా మరి ఇందాక మీరు చదివిన దాంట్లో. కాబట్టి ఇప్పుడు తండ్రిలోకి, కుమారునిలోకి, పరిశుద్ధాత్మలోకి, తర్వాత నీటిలోకి, తర్వాత అగ్నిలోకి మునిగితే తప్ప బాప్తిస్మం అనేది అవ్వదు. సరే, మునిగేదైతే నౌనా వెర్బాది? ఏమ్మా, వెర్బ్ అంటే ఏంటో తెలుసా? క్రియ, పని. ఫర్ ఎగ్జాంపుల్, అన్నం తింటున్నాడు. మీకు చిన్న అర్థం అవడం కోసం, రిత్విక్ అన్నం తింటున్నాడు. రిత్విక్ ఏంటి? రిత్విక్ అనే పదం ఏంటి? నౌన్. లేవమంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. నౌన్ కాబట్టి కదా. రిత్విక్ అనేది నౌను. అన్నం ఏంటి? అన్నం కూడా నౌనే కదా. అన్నం కనబడుతుందా? ఎవరైనా ఇస్తే అన్నం ప్లేట్ ఇస్తే తీసుకుంటారా? భోజనం చేయగలుగుతారా? దాన్ని ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుందా? వెరీ గుడ్. అప్పుడు అన్నం కూడా నౌనే. తింటున్నాడు అన్నది ఏది? వెర్బ్, క్రియ, జరుగుతుంది ఒక పని. ఆ పనిని తీసేమ్మని మనకి అన్నం ఇవ్వగలడు, అన్నం ప్లేట్ ఇవ్వగలడు. ఏమ్మా, తనని నాకు ఇచ్చేయగలరు వాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న అనుకుంటే చాలు నాకు ఇచ్చేయగలరు దేవుని పరిచర్యలోకి. ఏమ్మా, ఇచ్చేయగలరు, తీసుకోగలను నేను. బాప్తిస్మం అనేది క్రియ అయితే, వెబ్ అయితే ఎవడిస్తాడో ఎవడు తీసుకుంటాడు? నా మాట అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా వినాలి మీరు, చాలా జాగ్రత్తగా వినాలి. ఇది ప్రాణానికి సంబంధించిన విషయం. ఇప్పుడు బాప్తిస్మం అనేది ఏంటన్నాను నేను? క్రియ. అందుకని చాలామంది అంటారు బాప్తిస్మం తీసుకున్నావా అని అడుగుతారు. తీసుకున్నావంటే తీసుకోలేదు అంటారు. నువ్వు అదేమన్నా ఎవరు ఇచ్చేదా? చేసేదానికే క్రియ. అంటే బాప్తిస్మం అనేది ఇచ్చేది కాదు, బాప్తిస్మం అనేది చేసే పని. గుర్తుపెట్టుకోండి. సో బాప్తిస్మం అనే మాటకి అర్థం ఏంటంటే క్రియే తప్ప అది నౌన్ కాదు. బ్యాప్టైజో అనేటువంటి పదానికి ఒక పని చేయాలి, ఆ పనిలో ఉందన్నమాట విషయం అంతా. అది ఇంకొకటికి ఇచ్చేది కాదు, చెప్తే మీరు చేసేది తప్ప. అందుకని పాస్టర్ గారు బాప్తిస్మం ఇస్తారా అని అడగండి. ఇస్తారంటే నేను ఇస్తానా? ఇవ్వడం అంటే ఏంటి? అక్కడ నీతో చెప్తాను, చెప్పిన దాని ప్రకారంగా నువ్వు చేయాలి. నేను ఎలా చెప్పానో అలా నడుచుకోవాలి, ఎలా చేయమన్నానో అలాగే చేయాలి. అంతే తప్ప చేసే పనికి పేరు తప్ప ఇచ్చేదానికి కాదు. చాలామంది ఏదో బాప్తిస్మం జేబులో ఉన్న 100 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. అది అందుకనే చెల్లవన్నమాట కొన్ని. సో ఇదంతా మీకు చెప్పాక ఈ మాట చదవండి, ఇప్పుడు మీకు అర్థమవుద్ది. పౌలు గారు ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నారు ఆ మ్యాటర్ అనేది మీకు అర్థమవుద్ది. అప్పుడు అడిగాడు, వాళ్ళు చుట్టూ చేరారమ్మా పౌలు గారి దగ్గరికి. జనం ఇప్పుడు ఎలా వచ్చారు మీరు? అలా వచ్చిన వాళ్ళు అందరిని అన్నాడు పౌలు గారు, మీరు విశ్వసించినప్పుడు అంటే ఏంటి? విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. ఏంటి విశ్వసించటం అనేది ఇంకా చదివితే కానీ మీకు విషయం అర్థమవుతుంది. వారు అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు అన్నారు. పరిశుద్ధాత్మలోకి ముంచాలా మరి? అక్కడ ఏమని అడుగు? పరిశుద్ధాత్మలో ముంచారా, మునిగారా అంటే మునిగారు అనే మాటకు అర్థం ఏంటి? బాప్తిస్మం రాయాలి అక్కడ. నా మాట జాగ్రత్తగా వినాలి తల్లి, చాలా జాగ్రత్తగా వినాలి. మీకు ప్రాణం కావాలంటే. లేదు ఎలాగైనా బతికేద్దాం అనుకుంటే నేను ఏం చేయలేను, చెప్పడం నా ధర్మం కాదు, చెప్తున్నాను అంతే. సరే, పౌలు గారి దగ్గరికి వచ్చిన వాళ్ళని ఏమని అడిగాడు ప్రశ్న? మీకు బాప్తిస్మం తీసుకునే వాళ్ళకి ప్రశ్నలు అడుగుతుంటే ఏమ్మా, మొన్న అప్పారావుని తీసుకొచ్చాం. అప్పారావుని వచ్చాడు, తమ్ముడు ఎన్ని ప్రశ్నలు అడిగానమ్మా, ఎంత ఇబ్బంది పెట్టాను నేను. మళ్ళీ పల్లగడి నుంచి మళ్ళీ ఒక తమ్ముడిని కనెక్ట్ చేసి
ఆ తమ్ముడితో మాట్లాడించి ఇక్కడ 3 గంటలు ఎంతో ఇంచుమించు 2:30 గంటలు ఎంతో కూర్చుని తనతో మాట్లాడి ఫోనుల్లో మాట్లాడించి అంతలా సిద్ధపాటు చేస్తే అప్పుడు బాప్తిసం దగ్గరికి అన్నీ జరిగిస్తే అప్పుడు కానీ అతను జేమ్స్గా మారలేదు. ఏంటి అంత అంత కష్టపెట్టాను అతన్ని. కొంతమంది అయితే సంవత్సరం కష్టపెడతాను. ఎందుకంటే మరి నారికి తిరగకపోతే ఏం చేయాలి? అన్నీ సిద్ధం చేస్తే తప్ప, అన్ని నామంలోకి ముంచితే తప్ప, పరిశుద్ధాత్మలోకి ముంచితే తప్ప, నీటిలోకి ముంచితే తప్ప పరిశుద్ధాత్మలోకి అదేంటి అగ్నిలోనికి మునిగే అవకాశం లేదు కదా. అందుకని అంత కష్టపెడితే కానీ అతనికి ఆ బాప్తిసం నేను పొందుకునే అవకాశం అతనికి రాలేదు. కాబట్టి ఇక్కడ పౌలు గారి దగ్గరికి ఒక బ్యాచ్ వస్తే వాళ్ళ శిష్యులట వెంబడిస్తున్నారట. అలా వెంబడించే వారి దగ్గరికి వెళ్తే మీరు బాప్తిసం పొందినప్పుడు రక్షణ పొందినప్పుడు విశ్వసించినప్పుడు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ గురించి అడిగాడు అంతే. జస్ట్ ప్రశ్న అడిగాడు. మీరు అందరూ శిష్యులు కదా, వెంబడించేస్తున్నారు కదా, ఇలా కరెక్ట్గా ఉన్నారా లేదోనని అక్కడ పరిశుద్ధాత్మ గురించి ఒక ప్రశ్న అడిగాడు. అడిగితే వాళ్ళు ఏమన్నారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము ఎరగమన్నారు. చూడండి చాలా ఎంత విచిత్రంగా ఉంది. ఈ రోజున బాప్తిసం పొందిన వాళ్ళు, బాప్తిసం పొందినటువంటి వాళ్ళు ఎవరినైనా అడిగితే మనం అంటారు పరిశుద్ధాత్మ అంటే ఏంటి అని అడగండి ఎవరినైనా, ఏమో అంటారు. నామములోనికి మునగండి, నామంలో మునగడం అంటే ఏంటి అడగండి, ఏమో అంటారు. తండ్రి నామంలో మునగడం అంటే ఏంటి అడగండి. కూరలో కారం వేయాలా ఇటుకలు పొడి వేయాలని అడగండి, తక్కువని చెప్తారు. చెప్పరా? మగపిల్లలు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఆడపిల్లలు ఏ డ్రెస్ వేసుకోవాలి, మగపిల్లడికి బొట్టెట్టండి అంటే ఎడతారా? పెట్టరు. అలా మీకు భౌతికమైన విషయాల్లో అవగాహన ఉంది కానీ ప్రభు విషయంలో దేవుడు చెప్పిన వాక్యం ఎడల అవగాహన లేదు. వాళ్ళని అడిగాడనమాట ప్రశ్న, పరిశుద్ధాత్మ అని అడిగాడు. పరిశుద్ధాత్మ అంటే వాళ్ళు ఏమంటున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము ఎరగం అన్నారు. ఎరగమన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని ఏం చేయాలి? పౌలు గారు ఏం చేయారు చూడండి, చదవండి. అప్పుడు అతడు, అలాగైతే అప్పుడు అతడు అంటే అతడనే అక్కడ ప్రొనౌన్ ఎవరు? పౌలు గారు. పౌలు గారు ఎవరు? అతను అడుగుతున్నాడట వాళ్ళని. ఏమని అడిగాడు? అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందారు అని అడిగాడు. చూడండి, వాళ్ళకి ఏం తెలియలేదు. పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలలేదు వాళ్ళకి. బాప్తిసములో ఒక భాగం ఏది? పరిశుద్ధాత్మలో మునగడం కదా. అంటే పరిశుద్ధాత్మ గురించి తెలియకుండా వారికి అప్పుడే బాప్తిసం అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోతే పౌలు గారి దగ్గరికి వస్తే మచ్చుకి అడిగాడు అనమాట. కొన్ని అడిగితే వాళ్ళు అన్నారు పరిశుద్ధాత్ముడు ఉంటాడన్న సంగతే మేము ఎరగం అన్నారు. ఎరగరంటే ఇప్పుడు ఏం చేయాలి? ఓరే అదవల్లారా, మీరు ఎరగలేదా? అదే పరిశుద్ధాత్మ అంటే ఇదిరా అని చెప్పలేదు. అక్కడ ఒక మాట చెప్పాడు చూడండి, అది మీకు చాలా ప్రాముఖ్యమైన మాట. చదవండి. మీరు మరి దేనిని బట్టి అయ్యా బాప్తిసం పొందారు? మీరు ఎలా బాప్తిసం పొందేశారు అనుకుంటున్నారు? మీరు దేనిని బట్టి అసలు అని అడిగాడు. వారు ఎవరు చెప్తున్నారంటే ఎవరి పేరు చెప్పారు? చిన్నబాబు ఇచ్చాడు అన్నారంతే. అలాగ అక్కడ ఏమని చెప్పారంటే పౌలు గారితో యోహాను గారు ఇచ్చారు. యోహాను అంటే చిన్నోడా, యేసు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చిన మనగాడ దగ్గర బాప్తిసం పొందారు. వీళ్ళందరూ పొందారా లేదా? పొందారు. పొందితే అప్పుడు అంటున్నాడు అనమాట, యోహాను గారు అయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్పే కదా ఇచ్చారు, అన్ని విషయాలు చెప్పే కదా ఇచ్చారు. మారు మనస్సు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నటకు మీకు బుద్ధి అంటే ఏంటి? జ్ఞానము నేర్పిన వాడు అవడు అని అడిగాడా? అన్నీ చెప్పే కదా ఇచ్చాడు యోహాను గారు. చెప్పకుండా ఇచ్చాడా? చెప్పాడు. అయితే అప్పుడు అంటున్నాడు అనమాట పౌలు గారు. ఏమంటున్నాడంటే యోహాను గారు అయితే చదవమ్మా. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చి వాని యందు అనగా యేసునందు విశ్వాసము ఉంచవలనని చెప్పుచు మారు మనస్సు విషయమై, ఇదిగో మీరు అబద్ధం ఆడుతున్నారు,
యోహాను గారు అయితే మారు మనస్సు విషయమై చెప్పే బాప్తిస్మం ఇచ్చాడు తప్ప చెప్పకుండా ఇచ్చే రకం యోహాను గారు కాదు అని చెప్పాడు అనమాట. చెప్తే అప్పుడు ఇంతకీ ఎవరిది లోపం? చెప్పిచ్చాడు ఆయన, ఈడెవడే వినలేదన్నమాట. సరైన దాని మీద అవగాహన లేదన్నమాట. సరైనటువంటి బాప్తిస్మం గురించి అవగాహన లేదు, సరిగా వినలేదు. వీడు వినలేని కారణంగా అక్కడ చెప్తున్నాడు, ఏమన్నాడమ్మా? వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున. మళ్ళీ కర్మ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆ బాప్తిస్మము నీది కరెక్ట్గా లేనప్పుడు, నువ్వు తీసుకున్నది సరైనటువంటి మార్గంలో లేనప్పుడు అది ఇంకా అవ్వలేదు, అది పూర్తవలేదు. పూర్తవలేదని చెప్పాడా? చెప్పేసి పోని వదిలేశాడా? వదలలేదు. మళ్ళీ ఏం చేశాడు? వారిని మరలా పరిశుద్ధాత్మలోకి ముంచినట్టుగా, వారికి బాప్తిస్మం ఇచ్చినట్టుగా, అంటే పొందుకునేటువంటి వారిగా చేసినట్టుగా బైబిల్ మనకి చెప్తుంది. అయితే శిష్యులైనంత మాత్రాన బాప్తిస్మం అనేది పరిపూర్ణమైన అవగాహనలో లేకపోతే బాప్తిస్మం జాగ్రత్తగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. లేదు అని మొండికెత్తేస్తే, రేపొద్దున అగ్ని దిగొస్తే, ఆ బాప్తిస్మం నిన్ను రక్షించకపోతే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, బాప్తిస్మం పొందినవాడే రక్షింపబడును. ఆ పొందేది ఏదో సరిగా లేకపోతే నువ్వు అగ్నిలోకి వెళ్ళాక తప్పదు. ఎందుకంటే నమ్మని వానికి శిక్ష విధింపు. నమ్మడం అంటే ఏదేదో నువ్వు అనుకున్నది నమ్ముతామనుకుంటున్నారు. నమ్మడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. నమ్మడం అంటే బైబిల్ అంతా ఉంటుంది, అందులో ఏమి నమ్మాలనే విషయం ఉంటుంది. కాబట్టి ఇంతకీ బాప్తిస్మం అంటే ఏంటో మీకు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అర్థమైందా? బాప్తిస్మం అంటే ఏంటి? ముంచుట, డు డిప్. ఆ బాప్తిస్మం ఎన్ని రకాలుగా? ఒక్కటే 5 సైడ్ హెడ్డింగ్స్తో ఉందన్నమాట. అవన్నీ మీరు పూర్తవ్వాలని బైబిల్ చెప్తుంది. నోవాహు టైంలో జలప్రలయం వలె అప్పుడు వారిని రక్షించినట్టుగా, ఎర్ర సముద్రములో ఫరో సైన్యము నుండి రక్షించినట్లుగా, యెహోషువ టైంలో అరణ్యములో నుండి, అంటే ఇవన్నీ మీకు బాగా గుర్తుపెట్టుకోండి. అరణ్యములో నుండి, అరణ్య ప్రయాణములో నుండి కానాను దేశానికి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం ప్రకారంగా విడుదల పొందినట్టుగా బాప్తిస్మం నిన్ను పాపము నుండి జీవములోనికి నడిపించేదై ఉండాలి. గుర్తుపెట్టుకోండి. నోవాహు టైంలో అవిధేయత వలన అనేక మంది ఆ నీటి చేత మునిగి చచ్చిరి. అదే నీటి వలన రక్షణ పొందినటువంటి వాళ్ళు తిరిగి ఆ ఓడలో పైకి లేచిరి. ఎర్ర సముద్రములో అవిధేయులైనటువంటి వారు ఆ నీటిలో మునిగి చచ్చారు. ఫరో సైన్యం, దేవుని నమ్మినటువంటి బిడ్డలు అదే నీటిలో రక్షణ పొందిరి. యెహోషువ టైంలో నాయకత్వం వహిస్తున్నప్పుడు మోషే దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తుంటే అరణ్య మార్గములో భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య వారందరికీ విడుదల పొంది కానాను అనేటువంటి శ్రేష్టమైనటువంటి ఒక దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇవ్వడం, అది ఒక పాపము నుండి విముక్తి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యరకము నుండి విడుదల పొంది పస్కా పండుగ ద్వారా పవిత్రమైనటువంటి రక్షణను పొందడం బాప్తిస్మమునకు సాదృశ్యంగా ఉంది. యొర్దాను నది దాటుతున్నప్పుడు ఆ యొర్దాను నదిలో దాటబడుతున్నటువంటి సంఘటన బాప్తిస్మమునకు మూలంగా ఉంది. ఇవన్నీ మీరు మనసును పెట్టుకోండి. ఏదో వచ్చాం వెళ్ళాం నీటిలో మునుగామనుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పరలోకానికి వెళ్ళే అవకాశం ఉండదు. సరే, కాబట్టి రేపటి నుంచి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. చూడండి, అపోస్తుల కార్యాలు, టైం లేదు, 11 అయిపోతుంది కనుక అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనాన్ని ఒకసారి చదివి మనం ముగించుకుందాం. రేపు ఒక్కొక్కటిగా ఒక్కొక్క అంశాన్ని చెప్తాను. మీరు మారు మనస్సు పొంది ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి. బాప్తిస్మలో జరిగే విషయం చెప్తున్నాను మీకు. ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. పాపము క్షమించబడు నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అర్థమవుతుందమ్మా? పొందుడి, తీసుకొనుడి కాదు, పొందుడి. పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? దేవుడు చెప్పినట్టుగా చేసి దానిని సాధించుకోవాలి. అక్కడ ఏమేమి ఉన్నాయి పాయింట్లు చెప్పండి. మారు మనసు పొందాలి,
పాపానికి క్షమాపణ ప్రాయశ్చిత్తం జరగాలి. యేసు ప్రభు వారి నామంలో బాప్తిస్మం పొందాలి. ఇవన్నీ జరగాల బాప్తిస్మంలో. అందుకని ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చిన్నపిల్లల స్థాయిలో వాడికి పాప క్షమాపణ ఉంటుందా? అందుకని చిన్నపిల్లల స్థాయిలో కాదు, నువ్వన్నీ తెలుసుకుని బైబిల్ జ్ఞానాన్ని ఎరిగి ఆ బైబిల్ జ్ఞానం ప్రకారంగా దేవుని వాక్యం వస్తుంటే ఆ వాక్యము నీకు వినబడితే, అరే నేను ఎలా లేనే, నా బ్రతికిలా లేదే, ఈ చెప్పినటువంటి మాట ప్రకారంగా నా జీవితం లేదే అని హృదయములో నొచ్చుకుని పశ్చాత్తాపడి ఆ పాపమును విడిచిపెట్టి పవిత్రమైనటువంటి దేవుని మార్గములో నడిచే ఒక గుణం, ప్రాయశ్చిత్తం నీలో జరిగితే తప్ప బాప్తిస్మం అనే దానికి నీకు ఎలిజిబిలిటీ లేదు. మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసు ప్రభువులో అప్పుడు నువ్వు మొలగాలి. యేసు ప్రభువులో మొలగడం అంటే ఏదో ఈజీ అనుకుంటున్నామేమో. మొలగడం అంటే ఏంటో చెప్తాను మీకు. కాబట్టి ఇది కేవలం చిన్న స్థాయిలో బాప్తిస్మం అంటే ఏంటో చెప్పాను అంతే. ఇంకా రేపటి నుంచి ప్రతి 5 విషయాల్లో ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. ఎప్పుడు బాప్తిస్మం పొందాలన్నా ఈ క్రమాన్ని మీరు పాటిస్తే తప్ప బాప్తిస్మం అనేది మిమ్మల్ని రక్షించదని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ, ఈ రోజుటికి ఇప్పటికీ బాప్తిస్మం అంటే ఏంటో చెప్పానంతే. రేపటి నుంచి 5 విషయాల్లోకి చొచ్చుకుని వెళ్దాం. మనం బాప్తిస్మం మనలను రక్షిస్తుందా లేదా అన్నది మీరు ఆలోచించుకోండి. అలా మీరు ఇప్పుడు గొంతులో ఈ ప్రాణం ఉన్నంత వరకే అవకాశం ఉంది. ఆ శిష్యులకి పౌలు గారు ఆ టైంకి అక్కడికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు రక్షణ పొందారు, కానీ లేకపోతే ఏమైపోదురు వాళ్ళు. కాబట్టి దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చి మీ మధ్యకి పంపించాడు కాబట్టి మీకు చెప్పాను, కానీ లేకపోతే మీరేమైపోదురు. దేవుడు ప్రేమ ఉన్నటువంటి చోటకి దేవుడు నేను ఆఫ్టర్ ఆలే ఎందుకంటే అలా ఆఫ్టర్ ఆల్ అయిన వాడిని దేవుని దగ్గర లోబడ్డాను కనుక ఆ విషయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇందులో ఒక్కటైనా ఇది లేదని చెప్పడానికి అవకాశం ఏమి ఉండదు అంతే. ఎందుకంటే అది క్లియర్, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి నీ బాప్తిస్మం నిన్ను రక్షిస్తుందా లేదా అనేది ఒక్కసారి ఇంటికెళ్ళి మోకరిల్లి, ప్రభు నేను బాప్తిస్మం పొందే నాటికి నాకు ఈ జ్ఞానం ఏమీ తెలియదు అనుకుంటే ఒక్కసారి నీ గురించి ఆలోచించుకో. రేపొద్దున అగ్ని దిగి వస్తుంది. ఆ రోజు నీ బాప్తిస్మం ఉత్తిదని తేలిపోతే ఆ అగ్నిలో నువ్వు నీ కుటుంబం కాలిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి. పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చండి. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా అవలంబించండి. అబద్ధ బోధలకు చోటివ్వద్దు. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సరైన, సక్రమమైన, పరిశుద్ధమైన, వాక్యానుసారమైన నీతిలోనికి దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరిల్లి ప్రార్థన చేద్దాం. తల్లి కొద్దిగా చూడమ్మా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. అందరూ మోకరిల్లండి తల్లి, అందరూ మోకరిల్లండి. అండి చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోకరిల్లండి, ప్రార్థన చేసుకుందాం. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో దూర ప్రాంతంలో, కువైట్లో ఉన్నవాళ్ళు, ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి చోట్ల, వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో ఉండి కూడా ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్నటువంటి మన వాళ్ళు ఉన్నారు. వారందరి కొరకు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. వారు కూడా ఈ వాక్య ప్రకారంగా మీరు సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మోకరిల్లండి తల్లి. మనం అందరం ప్రభు దగ్గరికి వచ్చాం. మనం దేవుని ఎదుట ఉన్నామన్న భయం మీకు ఎప్పుడూ ఉండాలి. దయచేసి చెప్తున్నాను. మనం మనుషుల ఎదుట ప్రవర్తించినట్లుగా దేవుని ఎదుట ప్రవర్తించొద్దు. ప్రభు సన్నిధిలో నిశ్శబ్దంగా ప్రభు చిత్తంలో మీరు అందరూ కూడా నీళ్ళ కుమ్మరించినట్లు మీ పాపపు స్థితిని ప్రభు సన్నిధిలో కుమ్మరించి ప్రభు మార్గంలో మీరు అందరూ కూడా నడవాలి. మీకున్న ఈ లోక భోగాలు, లోక సంబంధమైనవి ఏవి మిమ్మల్ని కాపాడలేవు. డబ్బు మిమ్మల్ని కాపాడలేదు, ఐశ్వర్యం మిమ్మల్ని కాపాడలేదు, నీ బలం నిన్ను కాపాడలేదు, ఈ బలగం నిన్ను కాపాడలేదు. ఈ ఊరిలో ఉన్న నీకు ఏ బలం, ఏ రాజకీయం, ఏ శక్తి, ఏ అధికారం, ఏ పవర్ నిన్ను కాపాడలేదు, దేవుడు తప్ప. కాబట్టి అందరూ కూడా
మనస్ఫూర్తిగా మీరందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నేను దీనుణ్ణి, పాపిని, ఇక్కడ ఎవ్వరూ గొప్పవారు లేరు, ఏ భేదము లేదు, మనుషులందరూ కూడా పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకొని ఒక అవకాశం పోగొట్టుకుంటున్నారు. నీతిమంతులుగా తీర్చిబడు ఒక శ్రేష్టమైన అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ ఎవడికంటే గొప్పోడు ఎవడో లేడు. అందరము పాపాత్ములమే, అందరము పాపాత్ములే, అందరము పాపాత్ములమే. ఆ కుక్క వాంతి చేసేసుకున్నట్టుగా ప్రతి పాపాన్ని ప్రభు సన్నిధిలో విడిచిపెట్టేద్దాం. పవిత్రమైన దేవుని బిడ్డలుగా బ్రతుకుదాం. కుక్క వాంతికి వెనుదిరిగినట్లుగా మరలా కక్కిన దాన్ని మరలా మనం మన జీవితాల్లోకి తెచ్చుకోవద్దు. కక్కిన దాన్ని ఎవరైనా తింటే ఎంత అసహ్యమో, దేవునికి నువ్వంత అసహ్యమైపోతావు. విడిచిపెట్టాయి. ఉగ్రత పొంచుకుని వస్తుంది. ప్రపంచ దేశాలలో జరుగుతున్న ప్రతి సంఘటన, ఐక్యరాజ్య సమితిలో వారు తీసుకుంటున్న నిర్ణయాలు, దేశాధినేతలు తీసుకుంటున్న నిర్ణయాలు, యెరూషలేములో జరుగుతున్నటువంటి సంఘటనలు, ఇశ్రాయేల్ ప్రజలు చేస్తున్నటువంటి సంఘటనలు, ఆ చుట్టూ ఉన్న ఇరాక్, ఇరాన్ భయంకరమైనటువంటి పరిస్థితులు, పాలస్తీనాలో జరుగుతున్నటువంటి సంఘటనలు, యెరూషలేములో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన దేవుని యొక్క రాకడకు సూచికగానే ఎదుర్కొస్తుంది. ఇంకా ఎన్ని రోజులు బ్రతికేద్దామనో, ఎన్ని రోజులు సంతోషంగా జీవించేద్దామనో పొరపడుతున్నావు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన మేలులు చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇది జరగదన్నది జరిగిస్తున్నాడు. నీకు అన్ని విషయాల్లో ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు, దీవిస్తున్నాడు, నీకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. అందరికీ అన్నీ ఇస్తున్నాడు దేవుడు. అన్నీ ఇస్తున్న నీవు ఎంత కృతజ్ఞతగా బ్రతకాలో, ప్రభు చిత్తములో ఎంత దేవునికి ఇష్టంగా బ్రతకాలో, దేవునికి ఎంత నచ్చేయాలో, నిన్ను చూస్తే దేవుడు గర్వపడేటట్టులా ఇతనంతటి నీతిమంతుడు ఈ భూమి మీద లేడని ఎంతమంది గురించి అయితే దేవుడు సాక్ష్యం పలికాడో అంత సాక్ష్యాన్ని దేవునితో నడిచేటువంటి గొప్ప అవకాశం నీకుంది. దుర్బోధల వైపు తల ఎత్తకొద్దు. భౌతిక సంబంధమైన అవసరాలు నువ్వు అడగకపోనే ఇస్తానన్నాడు దేవుడు. నీ అక్కరలేంటో, నీ అవసరతలేంటో నాకు తెలుసు అన్నాడు దేవుడు. బిడ్డలు లేని వారికి బిడ్డలనిచ్చే దేవుడు ఆయనే. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరిచేవాడు ఆయనే. నీ కుటుంబంలో ఏ లోటు ఉందో ఆ లోటు తీర్చేవాడు ఆయనే. నీకు ఇల్లు ఇచ్చేవాడు ఆయనే, వాకలు ఇచ్చేవాడు ఆయనే. నీకు అన్ని విషయాల్లో తోడుగా నిలబడేవాడు ఆయనే. నీ రాకపోకలు యందు నిన్ను కాపాడేవాడు ఆయనే. కానీ ఒక్కటి నీ విషయంలో కోరుకుంటున్నాడు, ఒక్కటి నీతిని కోరుకుంటున్నాడు. నా నిమిత్తం జనులు నిన్ను హింసిస్తారు, నిందిస్తారు, అబద్ధంగా నీ మీద చెడ్డ మాటలలా పలుకుతారు, ఓర్చుకో, నువ్వు ధన్యుడు అవుతావు అని బైబిల్ చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు. ఈ నీతి నిమిత్తం ఆకలి దప్పికలు కలిగిన వాడు ధన్యుడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఈ భూమి మీద నీకు ఏది కావాలో అవన్నీ నేను ఇస్తానన్నాడు దేవుడు. నువ్వు గురి ఒక్కటే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. పాపపు బ్రతుకులో, పాపపు రొచ్చు జీవితంలో నువ్వు వెళ్ళొద్దు. ఒకవేళ ఇంతకుముందు రొచ్చులో ఉన్న వాళ్ళమై ఉండొచ్చు, ఇప్పుడు ఇంతకుముందు మనం పాపాత్ములమై ఉండొచ్చు. నీ నోరు జాగ్రత్త, చూపు జాగ్రత్త, క్రియలు జాగ్రత్త. నీ బ్రతుకంతా దేవుని ఎదుట నీళ్ళ కొమ్మరించినట్లు కొమ్మరించేయి. ఇక నుంచి పవిత్రమైన జీవితాన్ని, ప్రభు మార్గంలో నడిచే ఉన్నతమైన స్థితిని నువ్వందరూ పొందుకోవాలి. ఇక్కడి నుంచి అందరూ దీవించబడి వెళ్ళాలి. ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడి వెళ్ళాలి, దీవెనలతో వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ ఇల్లు వెలిగింపబడాలి. నీ ఇంట్లో ఉన్న సమస్య, ఇబ్బంది, సాతాను సంబంధమైన భయంకరమైనటువంటి నిన్ను నాశనం చేసే శక్తులన్నీ యేసు నామంలో బయటికి పారిపోవాలంటే ఇక్కడ నువ్వు పాపపు స్థితిని విడిచిపెట్టాలి, పాపపు బ్రతుకుని విడిచిపెట్టాలి. పాప క్షమాపణ నీ జీవితంలో జరగాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ప్రభు. ఎన్నాళ్ళు నాయన, ఎన్ని రోజుల నుంచి నీ మందిరంలోకి వస్తున్నాం. ఎన్ని రోజులు నాయన మేమున్నాం. మాలో ఇంకా గొడవలాగలేదు, మాలో ఇంకా బూతులాగలేదు, మాలో ఉన్న మా బ్రతుకు మారలేదు, మా జీవితాలు మారలేదు. ఏమీ మారకుండా నీ దగ్గరికి వచ్చి పవిత్రమైన గిన్నెలో మేము ఎలా చేతులు ముంచగలుగుతాం తండ్రి? నాయన, మమ్మల్ని మేము ప్రశ్నించుకుని, మమ్మల్ని మేము బుద్ధి చెప్పుకుని, మమ్మల్ని మేము నాయన పాపపు స్థితిని, అయ్యో ఇంత భయంకరమైన పాపినైన నేను పవిత్రమైన ఈ కార్యాలలో ఎలా చేయి ముంచగలను అని ఆలోచించుకునే ఒక మంచి మనస్సు మాకు అనుగ్రహించండి.
నాయన మేము పెద్ద నాయన నీతిమంతులం కాదయ్యా. మేము నాయన ఏమాత్రము నాయన తండ్రి పాపపు శరీరాలతో పాపపు బలహీనతలతో బ్రతుకుతున్న వాళ్ళమి. ప్రభు ఆ దయతో మమ్మల్ని క్షమించి నాయన, క్షమించి నూతనంగా ఆ ఎక్కలేని ఆ కొండ, ఆ ఎత్తైన కొండ ఎక్కించయ్యా ప్రభు. భక్తుడు మాట్లాడుతున్న ఆ శ్రేష్టమైన జీవితం మాకు అనుగ్రహించి తండ్రి, నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. ప్రభు ఎక్కలేకపోతున్నాం, ప్రతి పాపములో పడిపోతున్నాం నాయన, పతనమైపోతున్న ఈ బ్రతుకులో నుండి తండ్రి నీ శక్తితో నీ ఆత్మ సహాయముతో ఆ కొండెక్కి శాశ్వత కాలం మరణమే లేని స్థితిని పొందుకోవడానికి మాకు కృప చూపించమని వేడుకుంటున్నానయ్యా. ప్రభు నాయన నీ నామం పేరట ప్రతి మోకాలు, ప్రతి యవన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి తమ్ముడిని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి చెల్లిని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి స్త్రీని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి అమ్మను జ్ఞాపకం చేసుకోండి. పాపిష్టి రొచ్చు బ్రతుకు మా నుండి తొలగించిండ నాయన, నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ఒక లైట్ వలె, ఒక వెలుగు వలె, ఒక జ్యోతి వలె ప్రకాశించే ధన్యత ఈ గ్రామంలో మాకు అనుగ్రహించండి. గొప్ప సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టమని, వారి జీవితాల్లో నీవు చేస్తున్న అద్భుత కార్యాలనైనా గుర్తుపెట్టుకొని పవిత్రమైనటువంటి జీవితాన్ని బ్రతకడానికి కృప చూపించమని, వచ్చిన వారందరినీ బహుగా దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడునుగాక. మానుదినహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైనా యేసు ప్రభు వారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి ప్రార్థిస్తున్న బిడ్డలకు, మోకరిల్లి నీ ఎదుట తండ్రి తన జీవితాన్ని నీ ఎదుట ఒప్పుకున్నటువంటి బిడ్డలకు, పాప క్షమాపణ నిమిత్తమై ప్రాయశ్చిత్తము జరిగిస్తున్నటువంటి బిడ్డలకు, వారి కుటుంబ సమస్యలు, ఇబ్బందులతో, ప్రభు వేదనలతో నిండుకుని నీ ఎదుట కన్నీటితో విజ్ఞాపన చేసినటువంటి బిడ్డలకు విడుదలను దయచేసి ప్రభువా, నీ ఎదుట సాగిలపడిన ప్రతి బిడ్డకు ఆశీర్వాదమును అనుగ్రహించి అందరి ఎడల నాయన నీ కృప, నీ కనికరము, నీ కాపుదల తోడై నడిపించుదువుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.